మీరు ఒక పౌర సమాజ ఉద్యమ నేతగా, అంతకుమించి ఒక పార్టీ వ్యవస్థాపకుడిగా, అలాగే ఒక థింక్ ట్యాంక్‌కి అధిపతిగా, ఈ సమాజంలో అనునిత్యం మార్పుకి కాంక్షించేటువంటి వ్యక్తి మీరు. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు మీరు ఈ ప్రజా జీవితంలోకొచ్చిన తర్వాత ఏ ఒక పార్టీకి కానీ, ఏ ఒక్క వ్యక్తికి కానీ, పలానా వాళ్ళకి ఓటేయండని ఇప్పుడు చెప్పలా. తొలిసారిగా చాలా నిర్ణయాత్మకమైనటువంటి విధానంలో 2024లో మాత్రమే ఎన్‌డీఏ కూటమికి నిష్పక్షపాతంగా మీ ఓట్లేయండి, మీ మద్దతు ప్రకటించండి అని ప్రజలకు మీరు ఫస్ట్ టైమ్ చెప్పారు. ఇది ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఒక పౌర సమాజ ఉద్యమ నేత అయ్యుండి మీరు ఇలా చేయడం ఫస్ట్ టైమ్. సో, అది ప్రజలు కూడా దాన్ని తీసుకున్నారు. అంటే అక్కడ కూడా కారణాలు కలిసొచ్చినియి. మొత్తం మీద ఎన్‌డీఏ కూటమి అధికారంలోకొచ్చింది. సో, వచ్చిన తర్వాత మీరు మొదటి నుంచి చెప్పినటువంటి ఒక వాదన ఏంటంటే, కేవలం సంక్షేమం మాత్రమే ప్రభుత్వం యొక్క విధానం కాకూడదు. సంక్షేమము, అభివృద్ధి 2 సమతూకాలు కావాలి అని చెప్పారు. సో, అంతవరకు బానే ఉంది. అనుకున్నట్టుగానే 2 అందించేటువంటి ప్రభుత్వం వచ్చింది. కొంతవరకు మనం భావిద్దాం. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యేది సార్. ఇప్పుడు బాబు గారు సూపర్ 6 ఫార్ములాతో బయటకొచ్చి ఆయన 1,32,000 కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు. నిజంగా ప్రజలు సమతూకం పాటించారు అని అనుకుందామా? లేకపోతే ఇంతకన్నా ఎక్కువ వస్తుందని ఇటు మళ్ళారా అనేది కాసేపు ప్రశ్న పక్కన పెడితే, ఈ 1,32,000 కోట్లు పంచిపెడుతున్నప్పుడు బీహార్ అవదా రాష్ట్రం? ఇంకొక కారణం ఏంటంటే, ఒకవేళ నిజంగా ఇది సమతూకం అయితే ఏ రకంగా సమతూకం అవుతుంది? దానికన్నా 2 రెట్లు ఎక్కువ పంచిపెడుతున్నారు ఇప్పుడు. ఏ రకంగా సమతూకం అవుతుంది? మంచి ప్రశ్న. ఏమైందంటే మన దేశంలో ప్రభుత్వాల మీద, రాజకీయం మీద విశ్వాసం పోయేసరికి కేంద్రీకరించిన పరిపాలనలో వీళ్ళేం చెప్పినా జరగదు అన్న భావంతో నాకు ఖాయంగా నెలలా ఏదంతుంది అన్నదానికి ప్రజలు అలవాటు పడ్డారు. పేదరికం బాగా ఇప్పటికి కూడా దేశంలో ఉన్నది. ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారం పేదల సంఖ్య తగ్గొచ్చు, పెరగవచ్చు. ఎందుకంటే పేదల సంఖ్య అధికారికంగా 2,500 క్యాలరీల భోజనాన్ని తినడానికి తగిన ఏర్పాటు ఉంటే పేదలు కాదు. కానీ మరి సమాజంలో ఆ 2,500 క్యాలరీల తిండి కాకుండా బోల్డ్ అవసరం ఉన్నాయి. పౌష్టికాహారం అవసరం ఉన్నది, మంచి నివసించేటువంటి ఇల్లు అవసరం అన్నది, మరి మౌలిక వస్తువులు అవసరం అన్నది, మరి రోజు దైనందిక అవసరాలు తీర్చడం కోసం కావాల్సిన డబ్బు అవసరం అన్నది, పిల్లల మంచి ప్రమాణాలు విద్య అవసరం అన్నది, ఆరోగ్యం అవసరం అన్నది, రేపటికి భద్రత అవసరం అన్నది. ఆ దృష్ట్యా పేదరికం ఇంకా దేశంలో చాలా ఉంది. అలా ఉన్న సమాజంలో నమ్మకం కోల్పోయినప్పుడు నేను నీకు తాయిలాలను ఇస్తాను, తాత్కాలికమైనటువంటి సంక్షేమాన్ని ఇస్తాను అన్న మాట చెప్పకపోతే రాజకీయ పార్టీలకి పుట్టగతులు లేవు, ఏ పార్టీ అయినా సరే. అందులో ఆంధ్రప్రదేశ్లో బహుశా దేశంలో ఎక్కడ జరిగినంత సమర్థంగా పంపిణీ చేశారు, దానిలో అనుమానం లేదు. సమర్థంగా పంపిణీ చేశారు. దాంతో మరి అది పోదు, అంతకంటే కొంచెం ఎక్కువ ఇస్తాము అని చెప్పని అనకపోయినట్టయితే బహుశా ఓట్లు పడవని చెప్పని ఆధారపడి ఉండొచ్చు. ఆ కారణంగా చేస్తుంటారు. అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో నచ్చజెప్పి ఆ సంక్షేమానికి సరైన మార్గం చూపెడితే బాగుండేది. కానీ ఇప్పటికైనా సరే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఒక 10,000 కోట్లు సుమారుగా నాకు అర్థమైనంత వరకు ఇప్పటికే ప్రకటించింది అమలు చేస్తున్నారు. ఈ పెన్షన్లు వగైరా రకరకాల రూపాయల పెన్షన్లు. మిగతావి 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, అన్నీ ఒక్కసారి అమలు చేయకుండా దశల వారీగా అమలు చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన ఆర్థిక వ్యవస్థలో ఏడాదికి 7-8% ఎలాగో పెరుగుతుంది. మనం మరీ అధ్వాన్నంగా, అసమర్థంగా, మూర్ఖంగా చేస్తే తప్ప 7-8% పెరుగుదల ఖాయం. కొంచెం సరిగ్గా చేస్తే 10-12% కూడా సాధ్యం. ఎందుకంటే ఇప్పటిదాకా 5-10 ఏళ్ల పాటు, 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అడ్డుకున్న పరిస్థితి జరిగింది మూర్ఖంగా. ఆ పైన ఇన్ఫ్లేషన్తో కూడా ధరల పెరుగుదల కూడా చూసినట్టయితే సగటున ప్రభుత్వాల ఆదాయం ఏడాదికి 14-15% పెరుగుతుంది. 14-15% పెరిగితే మీరు దశల వారీగా అమలు చేస్తే ఏమవుతుందంటే ఇవాళ పెద్ద భారంగా ఉన్నది 2-3 ఏళ్ళు అయ్యేసరికి భారం తగ్గిపోతుంది. రెండోది, కొన్ని పథకాలు ఈ రూపంలో కాకుండా మార్చాలి. ఉదాహరణకు అమ్మఒడి ఉన్నది, 15,000 ఇస్తామంటున్నారు మీరు. ఊరికే తాయిలాలుగా ఇవ్వటం తప్ప పిల్లల బతుకులేం మారట్లా. దాన్నే విద్యా ప్రమాణాలు పెరగటం కోసం పేద కుటుంబాలు ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళు తెలివి వికసించే విద్య అందడం కోసం దానికి సమన్వయం చేసి ఆ డబ్బులా ఖర్చు పెట్టాను అనుకోండి. అంటే ఒక్కసారి మీరు అన్నట్టుగా ఈ 15,000 ఇవ్వను, నేను మంచి విద్య అందిస్తాను అని అన్నారు అనుకోండి. మంచి విద్య అందించడం కాదు, 15,000 రూపాయల డబ్బు మీ పిల్లలకి ఏ రకంగా వెళుతుందో చూపెట్టాలి. అంటే అలా కాదు సార్, నేను అనే డౌట్ ఏంటంటే ఒక సామాన్య నిరుపేద వైపు నుంచి మనం ఆలోచిద్దాం సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా 15,000 నేను ఇవ్వనమ్మా మీకు ఇచ్చేది, కానీ మీకు ఈ రకంగా న్యాయం చేస్తున్నాను, మీ పిల్లలకి మంచి విద్య అందుతుంది గ్యారంటీ అని చెప్పారు అనుకోండి సార్. అసలు అది అర్థం అవుద్దంటారా? అది కాదు, ఆ మాట చెప్తే అర్థం కాదు. కానీ ఉదాహరణ 15,000 రూపాయలకి ట్యాబ్లెట్ ఇచ్చాను, ఓకే, దాంతోపాటు వాళ్ళకి
ప్రతి నెల కూడా అసెస్మెంట్ టూల్ ఇచ్చాను. ఆ అసెస్మెంట్ నెల నెల క్రమబద్ధంగా జరుగుతుంది. పిల్లలు ప్రతి విద్యార్థిని కూడా స్కూల్ దశలో వాళ్ళు నెల క్రితం ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఒకవేళ ఇంకా కొన్ని అంశాలు అందుకోకపోతే ఏ రకంగా మార్పులు తీసుకొస్తున్నాం, అది వాళ్ళ అర్థమైన రీతిలో చేయడం. ఇది చేయాలి. అంటే కంటిన్యూస్ అసెస్మెంట్ చేసి చూపించాలి. అది తల్లిదండ్రులకు అర్థం కావాలి. ఒక 6 నెలలు అర్థం కాకపోవచ్చు. చిత్తశుద్ధితో సమర్థంగా నిజాయితీగా చేస్తే 2-3 ఏళ్లలో ఫలితాలు వస్తాయి. ఒక్కసారి నా పిల్లలు ఎదుగుతారు, వాళ్ళు మిగతా వాళ్ళతో పోటీ పడతారు, నమ్మకం వచ్చిన తర్వాత ఏ డబ్బు దానికి సమానం కాదు. ఆ నమ్మకం లేక డబ్బుల కోసం చూస్తున్నాం కానీ. కాబట్టి అలాగే మహిళలకి నెలకి 1500 రూపాయలు అన్నారు. మహిళలకి ఇప్పటికి కూడా రక్తహీనత వల్ల లేకపోతే కొన్ని రకాల జబ్బులకి స్క్రీనింగ్ లేకపోవడం చేత సర్వైకల్ క్యాన్సర్ అంటాం, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఇండియాలో ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్న దేశం. అలాగే రొమ్ముల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే మరికొన్ని వ్యాధులు, నివారించదగ్గ వ్యాధులు, ఇవన్నీ కూడా స్క్రీనింగ్ ప్రతి మహిళకి క్రమబద్ధంగా చేసే ఏర్పాట్లు చేసామనుకోండి 100%. ఈ డబ్బులు దానికి మళ్లించామనుకోండి అవసరాన్ని మేరకు, అప్పుడు మహిళలకు అర్థమవుతుంది డబ్బు ఎక్కడికి పోతుంది. కాబట్టి ఊరికే ఏదో అది చేస్తానన్న మాట ఇవ్వటం కాదు, నిర్దిష్టంగా ఈ డబ్బు ఆ మహిళలకే, ఆ లబ్ధిదారులకే అందేట్టుగా ఇంకో రూపంలో వాళ్ళ జీవితాలు మారేట్టుగా ఆ రకమైన ఏర్పాట్లు చేయకపోతే ఏమవుతుందంటే ఎల్లకాలం మనం ఈ తాయిలాల్లో కూరుకుపోయి చేయాల్సింది చేయలేక, డబ్బు లేక పని చేయలేము, పని చేయకపోతే అసంతృప్తి ఉంటుంది. కాబట్టి మళ్ళీ అయితే డబ్బులు పంచాలా, లేకపోతే మళ్ళీ తాయిలాలు ప్రకటించాలా, పూర్తిగా అధ్వానంలో కూరుకుపోతాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి మనం ఏదో రకంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు బాగుపడతాయి ఉన్నంతలో, పోలవరం ప్రాజెక్టు లాంటివి అమలు అవుతాయి, కియా మోటార్స్ లాంటివి మరిన్ని వస్తాయి, యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది, తర్వాత పెట్టుబడిని ప్రోత్సహిస్తారు అన్న విషయంలో ఎవరికి అనుమానం లేదు. కానీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా ఒక అదనంగా భారం పెట్టుకోకున్నా కూడా 1,00,000 కోట్ల రూపాయలు నాకు అర్థమైనంత మేరకు పెండింగ్ బిల్స్, కాగితం మీద ఖర్చు కనిపించదు కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలకి, దానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు ఖర్చు అవుతుంది, మరి అదనంగా ప్రకటించినటువంటి సంక్షేమ పథకాల ఖర్చు ఉంటుంది, అదే సమయంలో మౌలిక సదుపాయాలు కావాలి, పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలి, మిగతా రాష్ట్రాలతో పోటీపడి మనం ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించాలి. అవన్నీ లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అందుకే కదా ఓటేసింది. అంచేత ఈ మ్యాండేట్ని మనం సరిగ్గా అన్వయించుకోవాలి. రెండో పక్కన ఏమిటి, అభివృద్ధి ఒక్కటే చాలది వాటి ప్రపంచంలో. మోదీ గారు కూడా ఖచ్చితంగా గత 10 ఏళ్ళుగా అభివృద్ధి కోసం గట్టి కృషి చేశారు, దాన్ని ప్రజలు ఆదరించారు. కానీ అదే సమయంలో ఇది చాలదని సంకేతాన్ని ఇస్తున్నారు. ఇంక్లూజివ్ గ్రోత్ కావాలి, అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం కావాలి. అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే 3 ఉంది ఇవాళ. మంచి ప్రమాణాల విద్య ఎందాక అనుకున్నాం మనం, ఊరికి ఉత్తుత్తి కాగితం మీద చదువు కాకుండా మేధస్సు వికసించే విద్య, మంచి ఆరోగ్యం అన్ని స్థాయిల్లో కూడా. మూడోది ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు వచ్చి నాకు పెద్ద నైపుణ్యం లేకపోయినా కూడా ఉపాధి అక్కడ కలిగి, ఎక్కడో సుదూరంగా ఉన్న నగరానికి పట్టుదెత్తబట్టి వలసపోవటం కాకుండా దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి నాకు తక్కువ జీతంతో హాయిగా బతకగలిగి చుట్టుపక్కల బంధువులు మిత్రులు ఉంటారు, ఏ ఊళ్ళో ఉన్నానో ఆ ఊరికి ఈ ఊరికి పెద్ద తేడా ఉండదు, ఈ ఊళ్ళో పట్టణంలో ఉండి గ్రామంలో పని చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇంక్లూజివ్ గ్రోత్ అవుతుంది. ఈ మూర్తికి చాలా పక్కడ్బందీ ప్రణాళికలు కావాలి, వాటిని అమలు చేయాలి, 5 ఏళ్లలో ఫలితాలు చూపెట్టాలి. సాధ్యం, కానీ మామూలు పద్ధతులు చేస్తే సాధ్యం కాదు. Like and subscribe Eagle Media Works.